అమ్మో మా అమ్మ మా నాన్న నన్ను కనటానికి మా అమ్మ 9 మాసాలు మోసింది. మా అమ్మ నన్ను 9 నెలల కడుపులో పెట్టుకుంది. సరిగ్గా తిందో లేదో, ఎన్ని బాధలు, ఎన్ని ఆపసోపాలు. తర్వాత కనేటప్పుడు అవసరమైతే ప్రాణం పోతుందని తెలుసు కూడా నా కోసం వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంది. కడుపు కోసుకుంది. కడుపు కోసుకోవటం వాడి చిన్న విషయం చెప్పండి. ఒక ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేమే, ఒక మేకు గుచ్చుకుంటే తట్టుకోలేమే. కూరగాయలు తరిగేటప్పుడు ఆ చాకిల తగిలితేనే అమ్మో అమ్మో అని అరిచేస్తాం, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతామే. మనల్ని కనటానికి మన తల్లండి కడుపును కోసుకుంటుందండి, కడుపును చీల్చుకుంటుందండి. తల్లి ప్రేమ అర్థమైన వాడు, తండ్రి ప్రేమ అర్థమైన వాడు. తల్లి తండ్రిని నిర్లక్ష్య పెట్టడండి, అమ్మా నాన్నని నిర్లక్ష్య పెట్టడండి. వాళ్ళు ఒక మాట అండండి, ఎంత ప్రేమ అంటారు, ఎంత కష్టం అండి వాడు. అప్పుడు ఇష్టపడింది తల్లి, కోసి నిన్ను బయటికి తీసుకురావడానికి ఇష్టపడింది, చచ్చిపోవడానికి ఇష్టపడింది మీ అమ్మ. నిన్ను బ్రతికించడానికి, నిన్ను పోషించడానికి, సావటానికి సిద్ధపడ్డాడు మీ నాన్న. కానీ బయటకు వచ్చిన తర్వాత అదే కొడుకు, అదే కూతురు నిన్ను బయటికి తీసుకురావడానికి ఏ కడుపునైతే కోసుకుందో ఆ తల్లి హృదయాన్ని నువ్వు చేసే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నువ్వు కోసేయట్లేదా? అశుప్రాయులండి, మనుషులు కాదు వీళ్ళు. విలువ అర్థమైన వాడు అమ్మో మా అమ్మ, అమ్మో మా నాన్నని నెత్తిని పెట్టుకుంటారండి, మోసుకెళ్తారండి.